చెప్పాలి అయిపోయినాక ఓలు తీసుకుందంటే ఎట్లా మీకు తెలియదా? అంటే ప్రాణాలు పోయిన తర్వాత మనం ఏం చేస్తాం? డాక్టర్ వాళ్ళు మీరు చేసేది మీరు చేస్తారు. ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం పోయే పరిస్థితి ఉంది. అడగండి ఏమైనా పిలిపించి అది ఎందుకోసం జరిగింది, ఎట్లా డాక్టర్ లేకుండా నర్సులతో ట్రీట్మెంట్ ఆమెనే అనిపోతుంది, పిల్ల తల్లి అనిపోతుంది. అప్పుడు అప్పుడు ఏం సార్ తీసుకున్నాం ట్రీట్మెంట్ చేయించి ఆమె సేఫ్టీ తల్లి కూడా ఏమయ్యే పరిస్థితి తెలియదు. మరి ఎవరు చేస్తారు సార్? మాకు లేక ఇలా చేసుకుంటున్నారే బతకటోళ్ళం, కూలి చేసుకుంటే బతకటోళ్ళం తెలియక మేము వచ్చినాము. వచ్చినప్పుడు డాక్టర్ లేకుండా ప్రెగ్నెంట్ చేస్తారా సార్? ట్రీట్మెంట్ చేస్తారా సార్? ఒక ప్రాణం పోయింది సార్, దాని మీద అప్పటిదాకా మేము పోము. ట్రీట్మెంట్ చేస్తారు సార్. మేము ఉన్నాం ఇక్కడ, మేము ఉంటాం, మాకు న్యాయం కావాలి. ఉన్నారు సార్, పిలిస్తే మాట్లాడతాం కదా. మేము వచ్చినాం కదా సార్, హాస్పిటల్కి మేము ఇక్కడికే వచ్చినాం కదా. మొత్తం లోపల అంతర్గతంగా జరుగుతుంది. మొత్తం ఏది హాస్పిటల్ సంబంధించి వాళ్ళు వస్తే న్యాయం ఇక్కడ జరిగింది. మార్కెట్లో ఇక్కడే కావాలి సార్. మేము హాస్పిటల్ వచ్చినాం కదా సార్, బాధితులము. మళ్ళీ ఇక్కడ పిలిపియండి, మీరు ఉన్నారు కదా సార్. అక్కడ ఎవరు లేదు సార్. అల్లుడు సార్ ఆయన అక్కడ ఏం లేదు సార్, ఇక్కడే ఉన్నారు సార్. వస్తాడు ఆయన, ఇక్కడికే వస్తాడు. డాక్టర్ దగ్గర మేము వచ్చినాం కదా, వాళ్ళని ఇక్కడనే మాట్లాడాలి. పబ్లిక్ ఇబ్బంది అక్కడైనా మాట్లాడదా, ఇక్కడైనా మాట్లాడదా? ఇక్కడ వద్దు, అక్కడ వద్దు కదా మాటలు. అన్యాయం జరిగింది. వచ్చినాము, కాంప్లైంట్ ఇచ్చినాము. ఒకరి నుంచి మాకు వాళ్ళు వచ్చి మన డాక్టర్ ఉన్నాయి కదా, ప్రొసీజర్ చేద్దాం. అవును సార్, మీరు చెయ్యండి. చేయాలంటే ఆడ మెడికల్ తెలుసుకోవాలంటే ఆ బేబీని అక్కడ తీసుకెళ్ళాలి. న్యాయం అంటే ఎట్లయింది? ద్వారా ఎలా చేస్తారు ట్రీట్మెంట్? ఇలా ఎంతమంది అంటారు వీళ్ళు? హాస్పిటల్ పెట్టి ఇంకా ఎంతమంది తేజస్విని, భర్త పేరు ప్రశాంత్.
వాళ్ళ భార్య 8 నెలల గర్భవతి. నిన్నాక మొన్న ఆమె కొద్దిగా నడుము నొప్పి కాలు నొప్పి ఉందని చెప్తే ఇక్కడ ఆశా వర్కర్ ద్వారా భువనగిరికి వచ్చినాం సార్. మేము రెగ్యులర్గా ఈ మహేష్ హాస్పిటల్ అని చెప్పి అక్కడ చూపించుకుంటాము. అక్కడ వాళ్ళు నైట్ కాల్ చేస్తే కనుక అందుబాటులో లేని కారణంగా ఆశా వర్కర్కి పలానా హాస్పిటల్ దగ్గరికి వెళ్దాం ప్రిన్స్ హాస్పిటల్కి అని చెప్తే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారు అందుబాటులో లేరు. మాకు అందుబాటులో లేకపోవడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నర్సు సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ కాల్ చేసి ఒక పేషెంట్ ఈ విధంగా గర్భవతి రావడం జరిగింది అని చెప్పారు సార్. చెప్తే ఆమె రిపోర్ట్స్ అనేది ఫోన్లో వాట్సాప్ ద్వారా పెట్టిన తర్వాత ఎందుకోసం వచ్చినామంటే కాలు అనేది కొద్దిగా మెట్లు ఎక్కడం దిగడం వల్ల కొద్దిగా నొప్పి అయింది, దానికోసం రావడం జరిగిందని మేము చెప్పిన తర్వాత ఆమె ఫోన్ ద్వారానే ఆ వాట్సాప్లో ఈమె ఏం రిపోర్ట్స్ పెట్టిందో ఆమె ఏం రిపోర్ట్స్ చూసిందో మాకైతే తెలియదు సార్. దాని ద్వారా చూసి కొన్ని మెడిసిన్ అనేది ఇక్కడనే ఆమె చెప్తే ఇక్కడే ఉన్నటువంటి మెడికల్ హాల్లో ఆ మెడిసిన్ తీసుకొని ఆ నర్సుకి ఇవ్వడం జరిగింది సార్. ఇస్తే రాత్రి 8 గంటల నుంచి 10:30 గంటల వరకు 2 గంటలన్నర ఇక్కడనే ట్రీట్మెంట్ అనేది వాళ్ళు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇప్పుడైతే బాగానే ఉంది, ఇంటికి తీసుకెళ్ళండి, రేపు పొద్దున స్కానింగ్ అవన్నీ చేద్దాము అని చెప్పడం జరిగింది సార్. సరే అని చెప్పి మంచిగా ఉంది కదా అని ఇంటికి తీసుకెళ్ళినాం. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఒక గంటకే ఇంటికి వెళ్ళిన ఒక గంట తర్వాతనే ఆమెకు ఆటోమేటిక్గా బేబీ అనేది డెలివరీ అయిపోయింది. ఇట్లా నడుస్తుంటే బేబీ డెలివరీ అయిపోయింది. విపరీతమైనటువంటి బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ వస్తే మాకు భయం అయ్యి ఇక్కడనైతే హాస్పిటల్లో మేడం లేదు, ఇక్కడ తీసుకుపోయినా మళ్ళీ లాభం లేదనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది సార్. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బేబీని మా బుజ్జిని ఇద్దరిని చూపిస్తే కనుక ఆల్రెడీ బేబీ చనిపోయిందండి అని చెప్పి మాకు ఇవ్వడం జరిగింది. ఆ పాపకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. వీళ్ళు మేము వచ్చింది కాలుకు కొద్దిగా నొప్పి ఉందని చెప్పి మేము రావడం జరిగింది తప్ప మేము ఆపరేషన్ కోసం కానీ లేకపోతే డెలివరీ కోసం కానీ మేము ఇక్కడికి అయితే రాలేదు సార్. ఇది జరిగిన విషయం. ఇదే విషయాన్ని హాస్పిటల్కి వచ్చినటువంటి వ్యక్తి ఇక్కడ ట్రీట్మెంట్ జరిగిన 1 గంట 2 గంటల్లోనే తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డెలివరీ కావడం ఏంటి, డెలివరీ అయ్యి బాబు చనిపోవడం ఏంటి, మొత్తం ఆరోగ్యం మొత్తం ఇక బాబు చనిపోయిండు, పరిస్థితి ఈ రకంగా అయింది సార్. ఇదే విషయం రాత్రి ఏరియా హాస్పిటల్ నుంచి రాత్రి నేను 4 గంటలకి చనిపోయిన బాబు ఎందుకు చనిపోయింది అనే విషయం కోసము ఇదే హాస్పిటల్కు 5 గంటలకు తీసుకొని వచ్చిన సార్. తీసుకొని వచ్చిన తర్వాత అదే నర్సు ఉంది, అమ్మ మరి మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లనే పాప ఈ విధంగా జరిగిపోయింది, దీని పరిస్థితి ఏంది, మీ మేడంతో ఒకసారి మాట్లాడు అంటే అదే నర్సు మన డాక్టర్కి ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసి మాట్లాడితే నేను ప్రపంచంలో లేని ఇంజక్షన్లు ఏమి ఇవ్వలేదు, అందరికి ఇచ్చినట్టే ఆమెకి ఇచ్చిన, ఏమైందో నాకు తెలియదు, ఏదైనా ఉంటే రేపు తెల్లారంగా వచ్చి మాట్లాడతా, ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అంటే నేనైతే ఈయనే ఉంటానమ్మా, నేను చేసేది ఏం లేదు, ఒక ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం ఉంటుందో పోతుందో కూడా నాకు తెలియదు, నువ్వేమి ఇచ్చినావో ఏం చేసినావో మాకైతే తెలియదు అని చెప్పి రాత్రి 5 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడనే ఉన్నాం సార్. అది పరిస్థితి. పాప ఇప్పుడు మా బిడ్డ పరిస్థితి కూడా అక్కడ విషమంగా ఉన్నది సార్ పరిస్థితి. ఆ రిపోర్ట్లు అనేది ఎక్కడ చూసిందో ఏమో మాకైతే తెలియదు సార్. నైట్ మంచిగానే ఉంది, హార్ట్ బీట్ బాగానే ఉందని చెప్పి నర్సు చెప్పారు. ఫోన్లో ఆ బుజ్జి రికార్డ్ చేసింది, ఆ హార్ట్ బీట్ రికార్డ్ చేసింది, అవన్నీ కూడా ఆ బుజ్జి దగ్గర ఉన్నాయి సార్, అన్ని మంచిగా ఉన్నాయి అని చెప్పింది. అదే నైట్ 4 గంటలకు మీ బాబుకు హోల్ పడ్డది గుండెలో అని చెప్పింది సార్. ఎటువంటి మేము స్కానింగ్లు తీయలేదు, ఇక్కడ ఎక్స్రేలు తీయలేదు, ఏమీ చేయలేదు. ఆమె ఎక్కడ చూసి చెప్పిందో ఏం చూసిందో తెలియదు సార్. చనిపోయిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఈ బాబుకు హోల్ ఉంది అని చెప్పి మళ్ళీ మాతోని చాలా ర్యాష్గా మాట్లాడింది సార్ రాత్రి. అది జరిగిన విషయం.